కంగ్రాచులేషన్స్ శేఖర్. థ్యాంక్ యూ సో సార్. కాగ్నిజెంట్లో ప్లేస్ అయ్యారు. ఎస్ సార్. సో ఎలా అనిపిస్తుంది అంటే ఇక మీకు ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఎలా తెలుస్తుంది? సార్ నాకు ఇన్స్టిట్యూట్ ఇన్స్టాగ్రామ్ ద్వారా సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ ద్వారా నేను చూసాను సార్. ఇన్స్టాగ్రామ్ ద్వారా చూసిన తర్వాత నేను డెమో క్లాసెస్కి అటెండ్ అయ్యాను. డెమో క్లాస్ అటెండ్ అయిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ పెరిగి అండ్ అడ్మిషన్ తీసుకొని 2 months ఆఫ్ ట్రైనింగ్ కంప్లీట్ చేసి ఈరోజు ఇలా ప్లేస్ అయ్యాను సార్. సో ఇన్స్టాలో సోషల్ మీడియాలో చూసాను. Yes, sir. అంటే మనకి చాలా రకాలుగా బిజినెస్ ప్రమోషనల్ యాడ్స్ వస్తుంటాయి. ఎస్ సార్. సో మీకు ఎలా ఇది నమ్మకం ఎలా వచ్చింది అంటే ఇక్కడ చూడంగానే మీకు ఎలా ట్రస్ట్ అనిపించింది? నేను ఇక్కడికి వచ్చి విజిట్ అయినప్పుడు మనకు డెమో క్లాసెస్ చెప్పిన విధానం కానీ లైక్ ఇక్కడ ఉన్న ప్లేస్మెంట్ అచీవ్ పోస్టర్స్ అన్నీ చూసిన తర్వాత నాకు నాకు నమ్మకం ఎక్కువ వచ్చింది సార్. అందువల్ల నేను ఖచ్చితంగా ఎలాగైనా ఎంఎన్సీలో జాబ్ చేయాలి అనే నా గోల్ని ఇక్కడనే నేను ప్లేస్ చేసుకోవాలి, ఇక్కడనే నేను నిరూపించుకోవాలని నేను అడ్మిషన్ తీసేసుకున్నాను సార్. అయితే మీది ఎక్కడ లొకాలిటీ మీది ఎక్కడి నుంచి వచ్చారు? సార్ లొకాలిటీ నాది కొల్లాపూర్ మండల్ యాజ్ ఎ నాగర్ కర్నూల్ డిస్ట్రిక్ట్, బట్ ఐఎమ్ స్టడీయింగ్ అట్ ప్రగతి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ ఫ్రమ్ అచ్చంపేట్. అచ్చంపేటలోనే మీ ఓవరాల్ గ్రాడ్యుయేషన్ అనేది అక్కడే గ్రాడ్యుయేషన్ మొత్తం అచ్చంపేటలోనే. సో రేపు వచ్చే ఫ్యూచర్లో వచ్చే స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఇలా లైక్ ఎంఎన్సి కంపెనీలో జాబ్ చేయాలి అనే ఒక గోల్ ఉన్న ఎవరైనా సరే మన ఎస్వి ప్రొఫెషనల్ని ఇక్కడ వచ్చి రీచ్ అయితే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో మంచి పొజిషన్లో ఉంటారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను సార్. షూర్. సో చాలామంది తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్స్ ఇలా అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు. అవునా? సో లైక్ నాకు తెలిసి మీది కూడా ఒక 10th కావచ్చు, గ్రాడ్యుయేషన్ ఇలాంటివన్నీ కొంచెం రూరల్ బ్యాక్గ్రౌండ్ అనేది జరిగింది. నాకు టోటలీ తెలుగు మీడియమే సార్. టోటల్ యాజ్ ఏ డిగ్రీ వరకు కూడా నాకు ప్రైమరీ టు డిగ్రీ వరకు కూడా యాజ్ ఏ టోటలీ తెలుగు మీడియం స్టూడెంట్. బట్ నౌ ఐఎమ్ ప్లేస్డ్ అట్ కాగ్నిజెంట్ కంపెనీ యాజ్ ఎ గుడ్ ప్యాకేజ్. గుడ్. సో ఎప్పుడన్నా అనుకున్నావా అంటే నాకు ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ వస్తుందా అన్న ఒక సిచ్యువేషన్ ఎప్పుడన్నా మీకు మైండ్? నేను ఖచ్చితంగా ఎస్వి ప్రొఫెషనల్ని విజిట్ అయిన ఫస్ట్ డేనే నేను నాలో ఆ నమ్మకాన్ని నిరూపించుకున్నాను సార్. నేను ఎలాగైనా ఎన్ని రోజులైనా నేను ఎంఎన్సీలో జాబ్ కొట్టాలి అనే ఆ పట్టుదలతోనే నేను ఈరోజు పొజిషన్లో ఉన్నాను సార్. సో మీకు ఇక్కడ ట్రైనింగ్ ఓవరాల్గా 2 months ఆర్ 2.5 months జరుగుతుంది. అంటే మీకు ఎక్స్పీరియన్స్ క్లాసెస్ కావచ్చు, చాలా ఉంటాయి ఇక్కడ, ఆల్ ది థింగ్స్. ఎస్ సార్. సో ఇక్కడ 2 months మీకు ఎలా అనిపించింది అంటే ఏ రోజన్నా అరే ట్రైనింగ్ వీళ్ళు కరెక్ట్ ఇవ్వట్లేరు అన్న సిచ్యువేషన్ ఎప్పుడైనా అనిపించింది? లేదు సార్. ఈ మన టీచింగ్ ఎవరైనా సరే సార్, ఏ సబ్జెక్ట్ లైక్ కోర్ అకౌంటింగ్ and finance and more special communication skills as a experience classes, any kind of classes is very good sir. As మనకు మీరు ఇచ్చే మోటివేషన్ కానీ చెప్పే సబ్జెక్ట్ వైజ్ కానీ అసలు రియల్ టైం లైఫ్ ఎలా ఉంటుంది ఇలాంటి మోటివేషన్ క్లాసెస్ అన్నీ చాలా యూజ్ అవుతాయి సార్ మనకి. ఎస్ సార్. రేపు ఫర్దర్గా మీరు ఎక్కడ చూసుకోవాలనుకుంటున్నారు? ఒక 5 years తర్వాత మీరు ఎంఎన్సీ కంపెనీస్లో ఏ పొజిషన్లో ఉండాలనుకుంటున్నారు? యాజ్ ఏ సీనియర్ ఎగ్జిక్యూటివ్, యాజ్ ఏ మేనేజర్, సీనియర్ మేనేజర్ ఆర్ మేనేజర్. దానికోసం చాలా కష్టపడుతుంది సార్. ఒక 5 years 10 years చాలా కష్టపడితే మనం ఒక గుడ్ ప్లేస్లో ఉంటామని నా నమ్మకం. ఓకే, ఆల్ ద బెస్ట్ శేఖర్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. సో ఫర్దర్ ఏమన్నా హెల్ప్ కానీ ఏమన్నా రిక్వైర్మెంట్స్ ఉన్నా, so here the team will be always welcome. Okay sir.